సర్వలోకము నాదే, నాలో ఉన్న ప్రతి వారు నా వారే. అయితే నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? నీలో గొప్పతనాన్ని చూసి కాదు, నీలో ఉన్న గొప్పతనాన్ని చూసి కాదు. చదవండి ఇప్పుడు మరి. సర్వ జనాంగం కంటే మీరు విస్తారంగా చాలా పెద్ద జనాంగం అని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే కదా. మీకు కొంచెం జనాంగమేగా, లెక్కకు తక్కువేగా. అదే ద్వితీయోపదేశకాండంలో 9వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. 4, 5, 6 వచనం. యెహోవా నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఎంత క్లియర్ చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు అంటున్నాడు, అక్కడున్న ఆల్రెడీ ఉన్న 9 రకాల జనాంగాలను, 7 జాతులను నేను తరిమివేసి నేను నీకేదో ఆ స్థలాన్ని ఇస్తే, ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యం చేస్తే నీ నీతిని బట్టి నేను అది ఇచ్చానని నువ్వు అనుకోవద్దు. నీ నీతిని బట్టి ప్రవేశపెట్టినని అనుకోవద్దు. ఈ జనుల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు వారి దేశములకు వచ్చి దాని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ప్లీజ్ అండర్లైన్ ఇట్. ఇశ్రాయేలు అంటాడు, ఇశ్రాయేలు ఎన్నుకోవడానికి దేవుని కృపే కారణం. ఇశ్రాయేలు దేశంలో, కనాను దేశంలో వారిని స్థిరపరచడం దేవుని కృపే కారణం. వారి నీతి కాదు, వారి యథార్థత అంతకంటే కాదు. ఈ జన్మల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణము చేసిన మాటను స్థాపించటకై నీ దేవుడైన యెహోవా వారి యొద్ద నుండి, వారి ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఈ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ తీయడని నీవు తెలుసుకొనవలెను. నీ భక్తిని బట్టి నీవు ఎక్కడ లేవు. నీ భక్తిని బట్టి నీకు రక్షణ రాలేదు. నీ యథార్థతను బట్టి నీవు యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించలేదు. దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది కేవలం దేవుని కృప. ఇది కేవలము దేవుని కృప. దేవుని వాక్యం మనకు అర్థం కావాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచించి నేర్చుకోవాలంట. శ్రద్ధగా నేర్చుకోవాలి, గ్రహించాలి. కాబట్టి చదువు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏంటి దేవుని గూర్చిన జ్ఞానం? దేవుని కృప ఎంత మనం ఆలోచించాలి. దేవుని కృప ఎంత మనల్ని లోపరుచుకుంటుందో మనము అర్థం చేసుకోవాలి. పాటలు పాడతాం, మనం గంభీరంగా పాటలు పాడతాం. ఏముంది నాలో అతిశయించడం కానీ మనలో ఉన్న అతిశయం మనం ఇతరులతో పోల్చుకొని ఈ విషయాల్లో వీరికంటే గొప్ప అని మనము డాంబికాన్ని ప్రదర్శిస్తాం. ఒకవేళ పైకి ప్రదర్శించకపోయినా లోపల ఉంటుంది మనకి ఆ డాంబికం.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన జ్ఞానాన్ని, ఆయన మనకిచ్చిన వాక్య జ్ఞానము, మనము వాక్య జ్ఞానంతో నింపుకోవాలి. ఆయన ఎంత కనికర సంపన్నుడు. నేను బలిని కోరను కానీ కనికరం నేను కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టం. గాడ్స్ నాలెడ్జ్. ఏంటి దేవుని కూర్చున్న జ్ఞానం అని అంటే, ఇజ్రాయేలుని ఎంపిక చేయడానికి కృపే కాదు, అంతకంటే ముందు కొంచెం ముందుకు వెళ్ళి నోవాహును ఎన్నుకోవడానికి, నోవాహును ఎన్నుకోవడానికి ఏ కావాలి మనకి? దేవుని కూర్చున్న, అందరూ నోట్ చేసి చెప్పండి, ఏంటి దేవుని కూర్చున్న జ్ఞానం? ఏంటి? మనల్ని ఎంపిక చేసుకోవడానికి, ఇశ్రాయేలీని ఎంపిక చేసుకోవడానికి, ఆయన జనులుగా మనల్ని ప్రతిష్ఠించడానికి, ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి కారణం కేవలం దేవుని కృప. కేవలం దేవుని కృప. మనుషులైతే, మానవులైతే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే మన మీద కనికరం చూపుతారు. అందుకే యాకోబుకు ఒకసారి, యాకోబుకును తన అన్న ఆయన యాకోబుకును ఆయనకి చాలా గొడవ ఉంది. వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద అగాధమే ఉంది. ఏంటి అగాధం? జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు ఖండించేసి కొట్టేశాడు, మోసం చేసి కొట్టేశాడు, కొట్టేసి పారిపోయాడు. చంపుతాడేమో అనే భయంతో పారిపోయాడు. మరలా తిరిగి వస్తున్నాడు. వస్తున్న సమయంలో అన్న చంపుతాడేమోనని ఏం చేశాడు? చూడండి, ఆదికాండం 33:8 చదవండి. మేకలు, గొర్రెలు, ఒంటెలు వీటన్నిటిని తన అన్నకు బహుమానంగా పంపిస్తున్నాడు. ఎందుకంటే నీ మీద ఉన్న కోపం పోయి నువ్వేం చేయాలంటే నన్ను క్షమించాలి. ఇప్పుడు ఏశావు యాకోబును క్షమించాలంటే ఏం కావాలి? బహుమానాలు ఇవ్వాలి, బహుమానాలు ఇవ్వాలి. దేవుడు మనల్ని క్షమించి, దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవాలంటే మనమేమివ్వాలి? ఏమివ్వాలి? ఏమివ్వక్కర్లా. ఆయన చేసిన, ఆయన చూపే కృపను నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. మన నుండి ఆయనకి కావాల్సిందేనంటే విశ్వాసం. నా దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, నా దేవుడు నా కొరకు ఈ మాట చెప్పాడు, ఇది నేను నమ్ముతున్నాను. అందుకే ప్రతి ఆదివారం ప్రసంగం అయిన తర్వాత మనం విశ్వాసం ఒప్పుకోలు చేస్తాం. విశ్వాసం ఒప్పుకోలు. ఒకవేళ పొరపాటు కాదు, కావాలనే దాన్ని స్కిప్ చేస్తే మన పెద్దలు ఏమంటారు చెప్పండి? విశ్వాస ప్రమాణం అంటారు. చెప్పండి ఒకసారి విశ్వాస ప్రమాణం. నేను ఒక్కడే దేవుడిని నమ్ముతున్నాను, ఒక్కడై ఉన్న దేవుడిని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ ఏక దేవుడు కుమారుడైన దేవుడు, ఆయన నమ్ముతున్నాను, కుమారుడైన దేవుడిని నమ్ముతున్నాను. ఆయన వచ్చి మన పాపముల కొరకు పొంతి పిలాతు కాలమందు, ఎందుకు పొంతి పిలాతు కాలమందు అని రాయబడింది? పొంతి పిలాతు పేరు ఎందుకు రాయబడింది? చరిత్ర. ఇది కాకరపుడు స్టోరీ కాదు. పొంతి పిలాతు అనే ఆయన రోమా చక్రవర్తిగా ఏలుబడి చేసిన కాలంలో, పొంతి పిలాతు కాలమందు ఆయన అన్యాయపు తీర్పు చేత సిలువ వేయబడి, చనిపోయి, బాధి పెట్టబడి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినమున, ఇది మా నమ్మకం, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మన నుండి కావాల్సింది తెలుసా? సరి అయిన విశ్వాసం.
విశ్వాసం. దేవుని నమ్మడం. ఈ ఏశావు యాకోబుని క్షమించాలంటే బహుమానాలు ఇవ్వాలి. సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. చౌటుగా ఇచ్చిన బహుమానం అంట ఎవరి మీద కోపం ఉంటే పోగొడుతుందంట. చౌటుగా ఇచ్చిన బహుమానం మన మీద కోపం ఎవరికైనా ఉంటే పోగొడుతుంది. మనుషులు క్షమించాలంటే బహుమానాలు ఇవ్వాలి. కానీ దేవుడు మనల్ని క్షమించడానికి కారణం ఏంటంటే ఆయన బహుమానాలు ఇచ్చి మనం మేనేజ్ చేయలేము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమి ఇచ్చి మేనేజ్ చేయలేము. మరి ఎందుకు ఇస్తున్నాం ఆయనకి కానుకలు? ఆయన మన కొరకు చేసిన దానికి కృతజ్ఞతగా మనకై మనమే ప్రభువా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము. నువ్వు చేసిన దానికి మేము ప్రతిగా ఏం చేయగలం నాయన? మేము ఏం చేసినా తప్పే. ఇదిగో ధృవీకరింపబడిన వారు అయినా మమ్మల్ని ఎన్నుకున్నాం. ఇదిగో నాయన నేను ఇస్తున్నాం. అధ్యాయం 39:4 యోసేపుని కూడా ఫరో ఏమంటాడు తెలుసా? 39:4 యోసేపు మీద ఫరోకు కటాక్షం ఎందుకు కలిగింది? ఎవరైనా చెప్పగలరా? ఫరోకు యోసేపు మీద కటాక్షము ఎందుకు కలిగింది? యోసేపుకు సహాయం చేశాడు. ఫరోకు సహాయం చేశాడు యోసేపు. ఏంటో సహాయం? దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. కళలు వచ్చాయి. ఎవరు చెప్పలేకపోతున్నారు ఆ కళలు అర్థం. ఏంట్రా బాబు నా బతికేట్ ఇలా అయిపోయిందని తలబట్టి కూర్చున్నాడు. తన భవిష్యత్తు అర్థం కావట్లేదు. ఆ కళలేంటో కలవరానికి తెచ్చేసే ఏంటో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ కళలను బట్టి ఫరో యొక్క భవిష్యత్తు అంతా చెప్పేశాడు. హల్లెలూయా. ఆ భావాన్ని చెప్పినప్పుడు ఫరో ఇంప్రెస్ అయ్యి ఏం చేశాడు తెలుసా? యోసేపు మీద కనికరం చూపాడు. అంటే మనుషులు మన మీద కనికరం చూపాలి అని అంటే మనం ఏదైనా ఎఫర్ట్ పెట్టాలి. యోసేపు ఫరో దగ్గర కనికరం సంపాదించడానికి బహుమానం ఇచ్చాడు. ఏంటి ఆ బహుమానం అంటే? దైవజ్ఞానం. యాకోబు తన అన్న క్షమించడానికి బహుమానం ఇచ్చాడు. ఏంటి ఆ బహుమానం అంటే? గొర్రెలు, ఒంటెలు, ఏవేవో కానుకలు ఇచ్చాడు. కానీ దేవుడు మనల్ని క్షమించడానికి కారణం, దేవుడు మనలను క్షమించుటకు గల కారణమేమి? నీకు అర్థం కాల దైవ జ్ఞానం. చెత్తను ఎవరన్నా కావాలని కోరుకుంటారా? కానీ దేవుడు కోరుకున్నాడు. అది కృప. అర్థం చేసుకోండి. దేవుని కృపను అర్థం చేసుకోండి. అబ్రహాం అంటాడు, నేను ధూళి వంటి వాడను అని అంటాడు దేవుని ముందు. అబ్రహాం అతిశయించట్లేదు. ప్రభా నీవు నన్ను దర్శించినట్టు నేనే పాటివాడు. నా ఇంటికి నువ్వు రావడానికి నేనే పాటివాడు. నా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చేయడానికి నేనే పాటివాడు. నేను ధూళి వంటి వాడు. ధూళి దేనికన్నా పనిచేస్తుందా? మట్టి అయినా పనిచేస్తుంది. మా ఆవిడ కారు మీద కూర్చొని నేను ఇక్కడ వెళ్తుంటే ఎక్కడ నల్ల మట్టి కనపడితే ఆపు అంటారు. ఎందుకు? సంచులు ఎత్తుకుంటుందంట. నేను దండం పెడతాను నాకు తెలియ, నేను ఎవరినన్నా తీసుకుని వెళ్ళాలా తీసుకొస్తా అని అంటే అమ్మనా ఏంటి సార్లు అమ్మనా? మట్టి పనికొచ్చే మట్టి అది. ధూళి అంటే ఏంటి తెలుసా? పనికిరాదు. అది ధూళి అంటే. ధూళి వంటి వారు అబ్రహాం అన్నాడు. అబ్రహాంకి అర్థమైంది. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను గురించి మనము
యోచించి ఆలోచించి ఆ కృపను అర్థం చేసుకుని దేవుడు ఆయన కృపతో నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి ఆ సత్యము చూసారా, దేవుని కొరకు ఎంత పరితపించేలా చేస్తుందో. మన భక్తిలో ఆయన్ని మనం ప్రసన్నం చేయలేం. ఆయన మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ఆయన కొరకు జీవిస్తాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులకు తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. నేను క్రీస్తుతో కూడా నేను దేవుని విషయమైతే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక నుండి జీవించేవాడను దేవుని కృప. అర్థమైందండి. నా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నేను నా దేవుణ్ణి ప్రసన్నం చేయలేను, చేయగలను, చేయడం నా వల్ల అవును. 12వ వచనం చదవండి. అదే నీతిమంతుడు విశ్వాస మూలముగా 3వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఈ కృపను మనం సొంతం చేసుకోవాలంటే మన నుండి దేవుడికి కావాల్సింది ఏంటి? ఆయన కృప విశ్వాసం. మన నుండి ఆయన కావాల్సింది ఏంటి? విశ్వాసం. చెప్పండి అంత. విశ్వాసం అనగా నమ్మకం. ఉన్నది ఉన్నట్టుగా నమ్మకం. ఇది గుడ్డి నమ్మకం కాదు, ఇది మూఢ నమ్మకం కాదు. ఇది మూఢ నమ్మకం కాదు, ఈ విశ్వాసం. ఈ విశ్వాసంలో జీవిస్తున్న వారిలో కలిగిన పరివర్తనే సాక్ష్యం. పౌలు అనబడేటువంటి వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తి. ఈ సువార్తను నమ్మాడు, ఆయన కృపను అంగీకరించాడు. నీవు కృప చూపావు నా మీద, నీ కుమారుని నా కోసం ఇచ్చివేశావు, నీ కుమారుని సిలువలో నా పాపాలు క్షమించబడ్డాయి. నేను నమ్ముతున్నాను. ఐ ఒబే యు. నేను నీకు విజయం చూపుతున్నాను, నీ మాట నమ్ముతున్నాను, నువ్వు చెప్పిన నేను అంగీకరిస్తున్నాను అనగానే పౌలు జీవితం ఎంత పరివర్తన కలిగిందో చూడండి. ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి. ఎంత గొప్ప మార్పు పౌలులో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఆయన మనకు అలా చేశాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన పట్ల ఆయన ఎలాంటి వైఖరిని కనబర్చాడో మన చుట్టూ ఉన్న వారి పట్ల ఆ వైఖరిని కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సువార్త అర్థమైతే పక్క వారిని తృణీకారంతో చూడం. వాళ్ళు ముస్లిమైనా, హిందువైనా, ఏ కులమైనా, ఏ ఊరైనా, మనూరుడైనా, బొరుగురుడైనా, ఎక్కడోడైనా, తాగుబోతైనా, వ్యభిచారైనా, జోదగాడైనా, వారెవరైనా సరే వారిని తృణీకరించమని. ఏం చేయం? తృణీకరించు. ఈ సువార్త మనకు అర్థమైంది. మనల్ని దేవుడు తృణీకరించుంటే, ఆయన మనల్ని తృణీకరించలేదు. మన బ్యాక్గ్రౌండ్ చూసి
ఆయన మనల్ని అంగీకరించాడు, మార్చుకున్నాడు, మార్చుకుంటూ ఉన్నాడు. మీరు ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులైండి. ఆయన మన పట్ల చూపిన ఆ కృపను ఇతరుల పట్ల ఏం చూపాలంటే మనం చూపాలి. మీ పిల్లల పట్ల కృప చూపాలి, మీ అన్నదమ్ముల పట్ల కృప చూపాలి, మీ బంధువుల పట్ల కృప చూపాలి, మీ ఇరుగు పొరుగు వారి పట్ల కృప చూపాలి, మీ సంఘంలో ఉన్న తోటి వారి పట్ల కృప చూపాలి. జనరల్గా మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం తెలుసా? మనమందరం ఎక్కడ ఫెయిల్ అవుతాం తెలుసా? మనం ఊహించే స్థాయికి వారి దగ్గర నీతి కనబడనందున వారిని మనం ప్రేమించలేము, లేదా మనం ఊహించే స్థాయిలో వారి సాక్ష్యం కనబడినందున మనం వారిని తృణీకరిస్తాం. ముఖము ఎదుటిని మీరు ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా ఒకరినొకరు క్షమించుకోండి. చూడండి, 2 ఉపమానాలు జ్ఞాపకం చేస్తా. మనం చదవబడిన పాఠాల్లోకి నేను వెళ్ళలేను. ఇక అక్కడ మనం చూసేది ఏంటి? ఏం చూస్తాం? దేవుని కరుణనే చూస్తాం. చక్కెర పట్ల కరుణ చూపాడు, మరియ పట్ల కరుణ చూపాడు. దేవుడు కరుణా హృదయుడే తన కరుణను ధారపోసినట్లుగా ఆ మోషే తల్లిదండ్రుల పట్ల కృప చూపాడు, తమ బిడ్డలను రక్షించడంలో. దేవుడు ఇవన్నీ అకారణంగా దేవుడు చూపిన కృపే, కారణం ఏమీ లేదు. మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనం వరకు రాయబడిన ఉపమానం ఒకటి ఉంది. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉందంట. ఆ తోటలోనికి పనివారిని పిలుస్తున్నాడంట. ఒక దినం నాకు ఒక దేనాలు. 9 గంటలకు వెళ్ళాడు. సంత వీధిలో నిలిచి ఉన్న మరికొందరిని పిలిచి, పొద్దున్నే తోటలోకి వచ్చేసరి పనులు చాలా మంది, వారికి ఒక దేనాలు. 9 గంటలకు వచ్చి పిలిచాడు, వాళ్ళకు కూడా ఒక దేనాలు. 12 గంటలకు వెళ్ళాడు, వారికి అదే కూలి. 3 గంటలకు వెళ్ళాడు, వాళ్ళకి అదే కూలి. 5 గంటలకు వెళ్ళాడు, అదే కూలి. దినమంతయు మీరెందుకు ఊరకనే నిల్చున్నారని వారిని అడగగా, వారు ఎవడను మమ్మను అందుకతడు, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడని. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష యజమానుడు తన గృహ నిర్వాహకులను చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వాడిని మొదలుకొని మొదట వచ్చిన వాడి వారికి కూలి ఇవ్వమని. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తేలుకున్నట్టు అయిపోయింది. ఒకడికి ఎవరికి 5 గంటలకు వచ్చినోడికి ఒక దేనారం ఇస్తే, చీకటితో వచ్చినోడికి ఏమనుకుని ఉంటాడు? వస్తుంది ఒకటే ఇచ్చాడు అందరికి. చివరిని వచ్చినోడు మొదలుకొని అందరూ ఒకటే ఇచ్చాడు. మొదటి వచ్చినోడు కోపం వచ్చేసింది. ఏమేమి మాట్లాడి ఇంత అన్యాయమా? ఇంకెంత అన్యాయమా? ఎప్పుడో వచ్చి నాకును ఇప్పుడో వచ్చిన వాడికి ఒకే కూలిస్తావా అని అడిగితే ఆ యజమానుడు ఏం చెప్పాడు? స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొక్క ఒక దేనాలకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని నీకు ఇచ్చినట్టే గడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పారు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు. ఏం చేసుకుంటాం ఇక్కడ? యూతులకి కోపం వచ్చేసింది.
దేవుడు మా దేవుడు, ధర్మశాస్త్రం మాది, వాగ్దానాలు మావి, నిబంధన మాతో చేశాడు దేవుడు. మేము ఆయన వారం. ఇంకెవరికి సంబంధం లేదు. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. దేవుడు బయటకు వచ్చి పిలిచాడు, సంత వీధిలోకి వచ్చాడు. ఒకటి వాళ్ళు కాదు. ఇప్పుడు యూదులు వీళ్ళు ఏమైపోయారంట? సమానం అయిపోయారు. చెప్పండి. యూదులు అన్యుడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు. యూదులు ఒకవేళ ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే గొడ్డెలా పెట్టి తెస్తారంట. మన దేశంలో ఉన్న బ్రాహ్మణుల కంటే క్రూరమైన వాళ్ళు అంత ఫీలింగ్ అలాగే వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ అని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు వాళ్ళు ఒకటే అన్నారు. వాళ్ళకేమైంది? కడుపు మంట. ఏమి స్నేహితురా నీకు అంత కడుపు మంట ఎందుకు? నీకు అన్యాయం చేయలేదే. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు చూడండి. ఈ కనికరాన్ని తృణీకరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకొక ఉపమానం చెప్పాడు ఆయన, లోకసువార్త 14వ అధ్యాయంలో. ఏంటా ఉపమానం? పెళ్లికి సిద్ధం చేశాడట. చేసి ఒకరి దగ్గరికి వెళ్తే నేను ఎద్దులు కొనడానికి వెళ్తున్నాడు అన్నాడంట. ఇంకొకడు పొలం కొనడానికి వెళ్తున్నాడంట. ఇంకొకడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడంట. రకరకాల కారణాలు. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఆ పెళ్లి విద్య ఏర్పాటు చేసిన ఆయన, మీరు సంత వీధిలోకి వెళ్ళి కుట్టి వారిని అంగహీనులను తృణీకరింపబడిన వారందరినీ కోరుకుంటారన్నమాట. దేవుడు మాట్లాడేవాడురా, మాకు బైబిల్ అంతా తెలుసు. మేము పాటలు పాడితే ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మొదటి కీర్తన అన్ని కాలంపుల దగ్గర నుంచి మొదలుకొని అన్ని కీర్తనలు పాడగలమేమో, మాకు తప్ప దేవుడు ఇంకెవరురా అన్నట్లుగా మన స్వభావం మారిపోయిందనుకో. ఆయన కరుణను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన కృపను నిరంతరం మనం గుర్తించుకుంటూ ఈ కృపలో అనేకులు పాలిభాగస్తులు అన్నట్లు మనం ఇతరుల పట్ల కృప చూపాలి. చూడండి, చివరిగా 2-3 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగూ ఏమందును కృప విస్తరింపవలన పాపమందు. ఇక్కడ వాక్యాన్ని ఒక దగ్గరే పట్టుకొని ఇప్పుడు ఏం చేశారు తెలుసు? ఒక బ్యాచ్ బయలుదేరి ఏంటా బ్యాచ్? పాపం ఎక్కడ విస్తరించను ఈ మాట పట్టుకొని దేవుడు పాపం చేయడానికి అనుమతిని ఇచ్చాడని విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి ఒక సమాజం బయలుదేరి. పాపానికి దేవుడు ఎప్పుడు వ్యతిరేకే. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన పాపం పట్ల ఆయన వైఖరి మారదు. అట్లా రాదు. 6వ అధ్యాయంలో పాపము విషయమై చనిపోయిన మనము ఇక్కడ ఎలాగో దానిలో జీవితం లాజిక్ ఉపయోగించండి. పాపానికి మనం క్షమించేశాడు, ఇంకా దానిలో మనం ఎలాగో జీవిస్తాం? కృపలో, ఆయన కృపలో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడని దానికి ఆయన ఏమన్నాడంటే ప్రోత్సాహకరంగా, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితం. పౌలు సంఘాన్ని పాలు చేస్తున్నాడండి, దేవాలయాన్ని పాలు చేస్తున్నాడు. సంఘం అని అంటే దేవాలయం అంటే బిలీవ్ కాదు. సంఘం అంటే మనుషులు, విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం చేసే సమాజం. సౌలు సంఘాన్ని పాలు చేస్తా ఉంటే దేవుడు సౌలుని పట్టుకొని అననీయ అనే వ్యక్తికి చెప్పాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయాలి, నేను అతను ఏర్పాటు చేసుకున్నాను అని. అంటే అననీయ ఏం చెప్పాడు? ప్రభువా, ఈ మనుషులు బహు
హింసకుడు, సంఘాన్ని బహుగా హింసిస్తున్నాడు. అతని వలన కీడు పొందని వ్యక్తి ఒక్కడైనా లేడు, అంత క్రూరుడు. అయినా సరే నేను వాటి వెనుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు కృప చూస్తే మనం అంగీకరించలేము, మనం ఒప్పుకోలేము. కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని ఆ కృపకు అతన్ని దండుని చేస్తే మనం ఏం చేయగలం? మనం ఎవరో కాదనడానికి. మనం ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:29 ఏలయనగా మీరు నా యందు చూసినట్టియు, నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు విన్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈ కృప పొందిన వారికంట, ఈ కృపకు పాత్రులమైన వారు ఈ కృపను పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన తరపున శ్రమ పడడానికి కూడా సిద్ధంగా ఉండాలంట. మనం అది ఆయన తరపున శ్రమ పడుటకు మనము సిద్ధంగా ఉండాలి. ఇది ఈ రోజున దేవుడు ఆయన కృపతో మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ కృపను బట్టి ఆయన్ని ధ్యానిద్దాం, ఆయన్ని కనపరుద్దాం. ప్రభు, ఈ పార్టీ వాళ్ళు నేను ఎందుకు పనికిరాని నన్ను నీ కృప చేత నన్ను ఎంపిక చేసుకుని నీ బిడ్డగా ప్రతిష్ఠించుకున్నావు, నీ వారిగా నన్ను అయ్యా ఏర్పాటు చేసుకున్నావు. నీకు వందనాలు, నీ కొరకు బ్రతుకుతాను. ఈ కృపను నేను నమ్ముతున్నాను. నా గతాన్ని చూడక, నా భక్తిని చూడక, నా నీతిని చూడక, ఉన్నది ఉన్నట్లుగా నువ్వు నన్ను అంగీకరించావు. నీవు కుమారులో నన్ను ఆయన రక్తంతో నన్ను కడిగావు. నీ కుమారుని రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుడయ్యాను. నీ కుమారుని మరణ పునరుత్థానాన్ని బట్టి నీ బిడ్డనయ్యాను నేను. ఈ కృపను బట్టి నీకు వందనాలు. ఈ కృప నువ్వు నా పట్ల చూపావు నాయన. నీ పట్ల నేను ప్రేమ చూపిస్తూ, ఇతరుల పట్ల ఈ కృపను నేను ప్రదర్శిస్తూ నీ దగ్గరికి అనేక మందిని ఆకర్షిస్తాను నాయన. ఈ 10,000 నేను నిమగ్నం అవుతానని మనమందరం తీర్మానం చేసుకున్నాం. ఈ క్రిస్మస్ని మనం ఇచ్చే బహుమానం ఏంటంటే ఆయన కృపను మనం అంగీకరించి థ్యాంక్ యూ డాడీ, నీ కొరకు బ్రతుకుతానని మన జీవితాన్ని చేసి అనేకులను ఆయన దగ్గరికి నడిపించే సాధనాలుగా నువ్వు నేను మనమందరం కుటుంబం కాక